హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ని అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే గ్రూప్ డి ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని కంపల్సరీగా రాయాలి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్ తెలుస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క సత్తా టాలెంట్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ కంపల్సరీగా రాసి మీ యొక్క స్కోర్ని కింద కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. నేను ప్రతి క్వశ్చన్ చదువుతాను, మీరు లైవ్లో ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆక్సిన్ మొక్కలలో క్రింది వాటిలో ఏది చేస్తుంది? ఆక్సిన్ అనేది మొక్క యొక్క పెరుగుదల హార్మోను. అయితే ఇది ఏం చేస్తుందంటే మొక్క యొక్క పెరుగుదల మరియు అభివృద్ధిని నియంత్రిస్తుంది ఆక్సిన్ అనే హార్మోన్. మరి సైటోకైనిన్ మొక్క యొక్క పెరుగుదల హార్మోన్లు అనేవి ముఖ్యంగా 3 ఉంటాయి. మొదటిది ఆక్సిన్, రెండోది సైటోకైనిన్, మూడోది గిబ్బరెలిన్. ఓకేనా? మరి ఈ సైటోకైనిన్ హార్మోన్ అనేది కణ విభజనను ప్రోత్సహిస్తుందండి. మొక్క యొక్క కణ విభజనను ప్రోత్సహించే హార్మోన్ ఏదని అడుగుతాడు. సైటోకైనిన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కాండం పెరగడానికి సహాయపడే హార్మోన్ ఏదని అడుగుతాడు. మొక్క యొక్క కాండం పెరగడానికి ఉపయోగపడే హార్మోన్ ఏది? గిబ్బరెలిన్. ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు వీడియోకి ఇంకా ఎవరైతే లైక్ చేయండి. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. ప్లీజ్ లైక్ చేయండి. చాలా కష్టపడి మీకు ఈ వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. కింద లైక్ బటన్ ఉంటుంది, దయచేసి లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది వీడియో. ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రైల్వే, ఎన్టీపీసీ, గ్రూప్ డి, అలాగే డిఫెన్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అలాగే గ్రూప్స్, ఎస్ఎస్సి ఇలా ప్రతి ఎగ్జామినేషన్కి కూడా ఫ్రీగా క్లాసెస్ అలాగే ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే ఏ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. అలాగే చాలామందికి ఈ పీడిఎఫ్స్ అయితే కావాలని అడుగుతున్నారు. ఈ పీడిఎఫ్లు అయితే మన వాట్సాప్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. అలాగే గ్రూప్ డికి సంబంధించి, ఎన్టీపీసీకి సంబంధించి, అలాగే చాలా ఎగ్జామ్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ప్రాక్టీస్ సెట్స్, ఓకేనా, పీడిఎఫ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మన వాట్సాప్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. సో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. వాట్సాప్ గ్రూప్ లింక్ ఫస్ట్ కామెంట్లో, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్, కొవ్వు జీర్ణం కావడానికి అన్నవాహికలోని ఏ అవయవాల ద్వారా స్రవించే రసాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది? ఏ అవయవాల ద్వారా అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. పిత్తరసం, ప్యాంక్రియాటిక్ రసం. ఓకేనా? పిత్తరసం మరియు ప్యాంక్రియాటిక్ రసం. మరి ఈ పిత్తరసం అనేది ఏ అవయవం ద్వారా స్రవిస్తుంది అంటే వస్తుందంటే కరెక్ట్ ఆన్సర్ కాలేయం అండి. పిత్తరసం అనేది ఓకేనా కాలేయం ద్వారా స్రవిస్తుంది. మరి ఈ ప్యాంక్రియాటిక్ రసం అనేది చాలా ఇంపార్టెంట్. క్లోమం నుండి స్రవిస్తుంది. క్లోమం అనే అవయవం ద్వారా ఈ ప్యాంక్రియాటిక్ రసం స్రవిస్తుంది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆకర్షణీయమైన ముగింపుని అందించడానికి రంగులు వేయబడిన అల్యూమినియం వస్తువులపై అల్యూమినియం యొక్క మందపాటి ఆక్సైడ్ పొరను అభివృద్ధి చేసే ప్రక్రియ ఏమిటి? అల్యూమినియం యొక్క మందపాటి ఆక్సైడ్ పొరను అభివృద్ధి చేసే ప్రక్రియ ఏమిటి అంటే యానోడైజింగ్ అని అంటారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఎంత తక్కువ pH వర్షపు నీటిని యాసిడ్ రైన్ అంటారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మేబీ రాబోయే ఎగ్జామ్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఎంత తక్కువ అంటే వర్షపు నీరు pH ఎంత తక్కువగా ఉంటే ఆ వర్షాన్ని యాసిడ్ రైన్ అంటారు. ఆమ్ల వర్షం. ఓకేనా? తెలుగులో చెప్పాలంటే ఆమ్ల వర్షం అంటారు. ఎంతండి? కరెక్ట్ ఆన్సర్ 5.6. 5.6 pH కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆ వర్షాన్ని ఏమంటారు? యాసిడ్ రైన్ లేదా ఆమ్ల వర్షం అని అంటారు. అలాగే మరి ఈ ఆమ్ల వర్షాలు ఓకేనా యాసిడ్ రైన్లు అనేవి వేటి వలన ఏర్పడతాయి అంటే మెయిన్గా చెప్పాలంటే SO2 ఓకేనా, సల్ఫర్ డైఆక్సైడ్, అలాగే NO2 ఓకేనా, నైట్రోజన్ డైఆక్సైడ్. ఓకేనా? వీటి కారణంగా ఈ ఆమ్ల వర్షాలు యాసిడ్ రైన్స్ అయితే ఏర్పడడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, డైనమిక్ బ్యాక్టీరియల్ కణంను ఏమని పిలుస్తారు? డైనమిక్ బ్యాక్టీరియల్ కణంను ఏమని పిలుస్తారు? దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ఓకేనా?
కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మగ గామెట్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గురుత్వాకర్షణ శక్తికి ప్రతిస్పందనగా వరుసగా రెమ్మలు మరియు మూలాల పైకి మరియు కిందకి పెరుగుదలను డాష్ అంటారు. ఏమంటారండి? మొక్కలు అనేవి గురుత్వాకర్షణకి అనుగుణంగా పెరిగే దాన్ని ఏమంటారు? ఎస్, జియోట్రోపిజం అంటారు. ఓకేనా, జియోట్రోపిజం అని అంటారు. అలాగే మరి ఫోటోట్రోపిజం అంటే ఏంటి? హైడ్రోట్రోపిజం అంటే ఏంటి? కీమోట్రోపిజం అంటే ఏంటో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. చూద్దాం ఎవరు కామెంట్ చేస్తారు. ఎస్, నేనే చెప్పేస్తాను. ఫోటోట్రోపిజం అంటే ఏంటంటే, ఫోటో అంటే ఏంటి? కాంతి, లైట్. ఓకేనా, కాంతికి అనుగుణంగా మొక్క యొక్క భాగాలు ఉంటాయి కదా, ఇవి పెరగడాన్ని ఫోటోట్రోపిజం అంటారు. మరి హైడ్రోట్రోపిజం, హైడ్రో అంటే వాటర్. ఓకేనా, నీటికి అనుగుణంగా ఓకేనా మొక్క యొక్క భాగాల పెరుగుదలను హైడ్రోట్రోపిజం అంటారు. మరి కీమో, ఓకేనా, కీమో అంటే ఏంటి? కెమికల్. ఓకేనా, కొన్ని రసాయన పదార్థాలకు ప్రతిస్పందనగా పెరిగే మొక్క యొక్క భాగాలని కీమోట్రోపిజం అంటారు. ఓకే, మొక్క యొక్క పెరుగుదలని. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వృద్ధాప్యంలో మానవుని యొక్క స్ఫటికాకార కటకం పాలు మరియు మబ్బుగా మారే పరిస్థితిని డాష్ అంటారు. అంటే ఇది మన ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్ వీడియోలో వచ్చిన క్వశ్చన్ అండి, డైరెక్ట్ క్వశ్చన్. అంటే మానవుని యొక్క కంటిలో కటకం అనేది పాలు లేదా మబ్బుగా మారే పరిస్థితిని వృద్ధాప్యంలో అంటే ముసలితనంలో అంటే ఏంటి? కంటి శుక్లం అని అంటారు. ఓకేనా, కంటి శుక్లం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ లోహాలు మరియు అలోహాలు గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో కనిపిస్తాయి? ఏ లోహాలు మరియు అలోహాలు గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో కనిపిస్తాయి అంటే ఎస్ ఏంటి? మెర్క్యూరీ మరియు బ్రోమిన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అలాగే మరి పాదరసం మెర్క్యూరీ అంటారు కదా, దీనిని దేనితో సూచిస్తారు? రసాయన చిహ్నం ఏంటో ఎవరికైనా తెలుసా? పాదరసం మరియు బ్రోమిన్ మరియు వాటి యొక్క పరమాణు సంఖ్య కూడా ఒకసారి కామెంట్ చేసేయాలి. పాదరసం మెర్క్యూరీ యొక్క పరమాణు సంఖ్య 80 అండి. చాలా ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ ఉంది 80. మరి దీన్ని దేనితో సూచిస్తారు? హెచ్జి అంటే ఏంటి? మెర్క్యూరీ. మరి నెక్స్ట్ బ్రోమిన్ అనేది పరమాణు సంఖ్య ఏంటి? 35. ఓకేనా, 35 బ్రోమిన్ యొక్క పరమాణు సంఖ్య. మరి దీన్ని దేనితో సూచిస్తారు ఒకసారి? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సర్క్యూట్లో కరెంట్ని కొలవబడే సర్క్యూట్లో ఎల్లప్పుడూ సిరీస్లో అనుసంధానించబడిన పరికరాన్ని డాష్ అంటారు. ఏమంటారండి? ఎస్, అమ్మీటర్ అంటారు. ఓకేనా, అమ్మీటర్ అంటే ఓకేనా కరెంట్ కొలవడానికి ఉపయోగిస్తారండి అమ్మీటర్ని. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అలాగే మరి ఇక్కడ ఎనిమోమీటర్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎనిమోమీటర్ అంటే ఏంటి? గాలి వేగం. ఓకేనా, గాలి యొక్క దిశ వేగాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, డాష్ డిఎన్ఏలో ఒక భాగం, ఇది ప్రోటీన్ కోసం సమాచారాన్ని అందిస్తుంది. డాష్ డిఎన్ఏలో ఒక భాగం ప్రోటీన్ కోసం సమాచారాన్ని అందిస్తుంది. ఏంటిది? జన్యువు. ఓకేనా, జన్యువు. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ చిగురించే ప్రక్రియ ద్వారా పునరుత్పత్తి కోసం పునరుత్పత్తి కణాలను ఉపయోగిస్తుంది. ఏంటండి అది? ఎస్, హైడ్రా చిగురించే ప్రక్రియ ద్వారా పునరుత్పత్తి కోసం ఓకేనా పునరుత్పత్తి కణాలను అయితే ఉపయోగిస్తుంది. ఓకేనా, మరి హైడ్రాలో దేని ద్వారా ఓకేనా హైడ్రాలో జరిగినటువంటి ప్రత్యుత్పత్తి రీప్రొడక్షన్ ఏంటో ఒకసారి కామెంట్ చేయాలి. హైడ్రాలో ఎలాంటి రకం పునరుత్పత్తి అంటే ఏంటి ప్రత్యుత్పత్తి జరుగుతుంది అంటే బడ్డింగ్ అండి. బడ్డింగ్ అంటే ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హైడ్రా అనుకోండి, దీని చిన్న నుండి ఇలా చిన్న ఒక బడ్ వస్తుంది దీన్ని సైడ్ నుంచి, ఇంకా పెద్ద నుంచి ఇది అలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. పెరిగి రెండు కూడా సపరేట్ అయిపోయి ఓకేనా పిల్ల హైడ్రా అలాగే తల్లి హైడ్రా కింద
అవుతాయి అన్నమాట. దీన్ని బడ్డింగ్ అంటారు. నెక్స్ట్, జీవిని ఎన్ని మొక్కలుగా చేసినా సరే ప్రతి మొక్క ఒక పూర్తి జీవిగా ఎదిగే ప్రక్రియను డాష్ అంటారు. ఏమంటారండి? పునరుత్పత్తి అంటారండి. ఓకేనా, పునరుత్పత్తి అంటారు. ఓకేనా, మరి పునరుత్పత్తికి కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? అంటే ఈ ప్రక్రియ ద్వారా కొన్ని ఉదాహరణలు, ఈ ప్రక్రియ ఏంటి జరుగుతాయంటే, ఈ ప్రక్రియను ఏవి ముఖ్యంగా జరుపుతాయంటే హైడ్రా. ఓకేనా, హైడ్రా మరియు ప్లానేరియా ఇవన్నీ కూడా ఇలాంటి రకం పునరుత్పత్తిని జరుపుతాయి అన్నమాట మెయిన్గా. ఓకేనా, నెక్స్ట్ ఆమ్లం ప్లస్ లోహం. ఓకేనా, ఆమ్లం ప్లస్ లోహం లవణం. మరి లవణం ప్లస్ డాష్ పై చర్య పూర్తి చేయడానికి క్రింది వాటిలో ఏది అవసరం? ఓకేనా, ఏది అవసరం? ఎస్, హైడ్రోజన్ వాయువు. ఓకేనా, హైడ్రోజన్ వాయువు. ఆమ్లం లోహం కలిస్తే లవణం వస్తుంది మరియు హైడ్రోజన్ వాయువు కూడా రిలీజ్ అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. వేగం. వేగం వి తరంగ దైర్ఘ్యం మరియు ధ్వని యొక్క ఫ్రీక్వెన్సీలకు సంబంధించినది. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 వి ఈక్వల్ టు లాంబ్డా XY XF ఇంటూ ఇది వి ఈక్వల్ టు తరంగ దైర్ఘ్యం ఇంటూ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. ఓకేనా, నెక్స్ట్ ద్రవ స్థితి నుండి వాయు స్థితికి ఒక వస్తువు యొక్క మార్పును ఏమంటారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ స్థితి అంటే ఏదైనా ఒక ద్రవ పదార్థం ఉందనుకోండి, అది వాయు స్థితికి మారడాన్ని ఏమంటారు? సింపుల్ బేసిక్ ఏంటి? బాష్పీభవనం అంటారు. ఓకేనా, బాష్పీభవనం అని అంటారు. మరి ఆమ్లీకరణ అంటే ఏంటంటే, ఆమ్లీకరణ అంటే ఇప్పుడు pH స్థాయి ఉంటుంది కదా, pH లెవెల్, దీన్ని తగ్గించే ప్రక్రియను ఆమ్లీకరణ అంటారు. pH తగ్గితే ఆమ్లం, pH పెరిగితే ఏంటి? ఓకే, ఏంటి? క్షారం. ఓకేనా, pHని పెంచితే క్షారం అంటారు, pHని తగ్గిస్తే ఆమ్లీకరణ అంటారు. ఓకేనా, ద్రవీకరణ అంటే ఏంటండి? ఘన లేదా వాయువును ద్రవంగా మార్చే ప్రక్రియను ద్రవీకరణ అంటారు. ఓకేనా, మరి ఘనాకరణం అంటే తెలుసు కదండి, ఏదైనా ఒక ద్రవాన్ని ఘనంగా మార్చే ప్రక్రియను ఘనీకరణ అంటారు. నెక్స్ట్, పెద్ద హాలు గోడల నుండి పదే పదే ధ్వని ప్రతిబింబించే ధ్వనిని ఏమని అంటారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పెద్ద రూమ్లోకి వెళ్ళామనుకోండి, ఏదైనా చిన్న సౌండ్ చేస్తే రీసౌండ్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, దాన్ని ఏమంటారు? ప్రతిధ్వని అంటారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పరమాణువు యొక్క జేజే థామ్సన్ నమూనా ప్రకారం ధనాత్మక ఛార్జ్ గుర్తించండి. ధనాత్మక ఛార్జ్ని గుర్తించండి జేజే థామ్సన్ నమూనా ప్రకారం. ఏంటండి కరెక్ట్ ఆన్సర్? ఎస్, అణువు అంతటా సమానంగా పంపిణీ చేయబడింది. ఓకేనా, ధనాత్మక ఛార్జ్ అనేది. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 100 కిలోలు మరియు ఇది 8 సెకండ్లలో 8 ms ఇన్వర్స్ నుండి 12 ms ఇన్వర్స్ వరకు వేగం నుండి ఒకే విధంగా వేగవంతం అవుతుంది. వస్తువు యొక్క ప్రారంభ వేగాన్ని లెక్కించండి, అలాగే వస్తువుపై చూపిన శక్తి యొక్క పరిమాణాన్ని కనుగొనండి అని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా వీడియో పాజ్ చేసుకొని, ఓకేనా, పాజ్ చేసుకోండి, కరెక్ట్గా చేసి ఆన్సర్ అయితే చేయండి. ఓకేనా, రైట్. చూద్దాం ఎవరు ఫస్ట్ చేస్తారు. ఆన్సర్ అయితే చెప్తాను. నెక్స్ట్, సెల్ ఆర్గానిల్స్లో ఏ భాగం ప్రధానంగా ప్యాకేజింగ్ పదార్థాల పనితీరును నిర్వహిస్తుంది? అలాగే సెల్యులార్ లక్ష్యాలకు లేదా సెల్ వెలుపల స్రవించడానికి పంపిణీ చేయబడుతుందని అడుగుతున్నాడు. ఏంటంటే అది సెల్ ఆర్గానిల్స్లోని ఏ భాగం ప్రధానంగా ప్యాకేజింగ్ పదార్థాల పనితీరును నిర్వహిస్తుంది, అలాగే సెల్యులార్ లక్ష్యాలకు
లేదా సెల్ వెలుపల స్రవించడానికి పంపిణీ చేయబడుతుంది. ఏంటంటే గాల్గి ఉపకరణం. గోల్గి ఉపకరణం, దీన్నే గోల్గి కాంప్లెక్స్ కూడా అంటారు. ఓకేనా, రైట్. మరి కణశక్త్యాగారం పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని దేన్ని అంటారో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం RER అంటారు. సూక్ష్మ దర్శన కింద కఠినంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కింది వాటిలో ఏ కణ అవయవాలు దాని ఉపరితలానికి జత చేయబడతాయి అంటే మనకి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఏముంటాయి, ఏం ఉండడం వల్ల దాన్ని RER అంటారంటే రైబోజోములు. రైబోజోములు ఉంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రైబోజోమ్ లేకపోతే సాఫ్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకేనా, నునుపు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని ఉంటారు తెలుగులో అయితే. నెక్స్ట్ భారత ప్రభుత్వం డాష్ సంవత్సరంలో సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎప్పుడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 1972లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా చాలామంది వీడియోకి లైక్ చేయలేదు, సో ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. చాలా కష్టపడి అయితే మీకు వీడియోలు అయితే చేస్తున్నాను కదా, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క టెస్ట్ సిరీస్, ఓకేనా, ఈ యొక్క టెస్ట్ సిరీస్లో మీరు కూడా భాగం కావాలి. ఎగ్జామ్ వరకు కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేవి వస్తూ ఉంటాయి, మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. రైట్. ఆట సమయంలో బ్యాడ్మింటన్ ప్లేయర్లకు ఇచ్చిన బ్లాక్ కార్డు దేనిని సూచిస్తుంది? మనకి బ్యాడ్మింటన్ ఆడతారు కదా, ఆ ప్లేయర్లకు బ్లాక్ కార్డ్ అయితే ఇష్యూ చేస్తారు. అయితే అది దేనికి సూచిస్తుంది అంటే అనర్హత. ఓకేనా, అనర్హతను సూచిస్తుంది. నెక్స్ట్ సరోజినీ నాయుడు డాష్ వద్ద భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. కరెక్ట్ ఆన్సర్ కాన్పూర్ అండి. కాన్పూర్ వద్ద భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ డాష్లో మామిడి జల్లులు సాధారణం అంటే ఎప్పుడు మామిడి జల్లులు అనేవి ఉంటాయి. ఎక్కడ మామిడి జల్లులు అనేవి సర్వసాధారణం అంటే కేరళలో సర్వసాధారణం అండి. ఓకేనా, కేరళలో. రైట్. కేరళ మరియు కర్ణాటక కూడా వస్తాయండి. ఓకేనా, కేరళ మరియు కర్ణాటకలో కూడా ఇవి సాధారణమే. నెక్స్ట్ సునంద నాయర్ కింది వాటిలో ఏ నృత్య రూపకాన్ని ప్రదర్శించడంలో ప్రసిద్ధి చెందారు? సునంద నాయర్ కింది వాటిలో ఏ నృత్య రూపకాన్ని ప్రదర్శించడంలో ప్రసిద్ధి చెందారంటే మోహినియట్టం అండి. నెక్స్ట్ భారతదేశ సందర్భంలో ఉష్ణమండల తుఫానులు డాష్ నుండి ఉద్భవించాయి. ఎక్కడి నుండి అండి? బంగాళాఖాతం నుండి ఉద్భవించాయి. ఓకేనా, నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో కేంద్రపాలిత ప్రాంతం లేదా రాష్ట్రం కిలోమీటర్ స్క్వేర్కు అత్యధిక సాంద్రతను కలిగి ఉంది. అత్యధిక సాంద్రత కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి? చండీగఢ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు డాష్ ద్వారా నిర్వహించబడతాయి. పంచాయతీరాజ్ ఎన్నికలు అనేవి దేని ద్వారా? రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా. ఓకే, రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా నిర్వహించబడతాయి. నెక్స్ట్ బంగ్లాదేశ్తో ఎన్ని భారతీయ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటాయి? బంగ్లాదేశ్ ఉంది కదా, దీంతో ఎన్ని భారతీయ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటాయండి? 5. మరి 5 ఏంటో తెలుసా ఎవరికైనా? ఈ 5 రాష్ట్రాలు ఏంటంటే 1 అస్సాం, 2 పశ్చిమ బెంగాల్, 3 మిజోరం, 4 మేఘాలయ, 5 ఏంటి? త్రిపుర. నెక్స్ట్ క్వశ్చన్ అండి. బొంబాయిలో 1867లో స్థాపించబడిన డాష్ కుల పరిమితులను తొలగించడం, బాల్య వివాహాలను రద్దు చేయడం మరియు మహిళల విద్యను ప్రోత్సహించడం మొదలైన వాటిని కోరింది. అంటే ఏంటి? ఏ సమాజం స్థాపించడం ద్వారా అంటే మన ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్ వీడియోలో వచ్చింది ప్రార్థనా సమాజం. ఓకేనా, మరి ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారు? చెప్పండి ప్రతి ఒక్కరు కూడా.
ప్రార్థనా సమాజాన్ని అలాగే ఆర్య సమాజాన్ని ఎవరెవరు స్థాపించారో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తారనేసి కోరుతున్నాం. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డాష్లో స్థాపించబడింది. ఎక్కడ స్థాపించబడిందండి? డెహ్రాడూన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్. నెక్స్ట్ మెక్మోహన్ రేఖ అనేది చైనా మరియు ఏ భారత రాష్ట్రాన్ని వేరు చేసే రేఖ? చైనా మరియు ఏ భారత రాష్ట్రాన్ని వేరు చేసే రేఖ అంటే అరుణాచల్ ప్రదేశ్. మెక్మోహన్ రేఖ అరుణాచల్ ప్రదేశ్ అనేది మెక్మోహన్ రేఖ అనేది చైనా మరియు ఓకేనా ఇండియా మధ్య ఉన్నటువంటి ఒక రేఖాంశం. అలాగే మరి పాకిస్తాన్ మరియు ఇండియా మధ్య ఉన్నటువంటి లైన్ ఏంటో ఒకసారి కామెంట్ చేయాలి. ఓకేనా. 1610 ప్రారంభంలో బృహస్పతికి 4 చంద్రులు ఉన్నారని కొత్తగా కనిపెట్టిన టెలిస్కోప్తో ఎవరు కనుగొన్నారు? ఎవరండి? గెలీలీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. వాస్కో డి గామా పోర్చుగీస్ అన్వేషకుడు భారతదేశానికి సముద్ర మార్గాన్ని డాష్లో కనుగొన్నాడు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుగొన్నారు? 1498 సంవత్సరంలో కనుగొనడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ గిఫ్ట్ టు మోనోథిజం అనే పుస్తకాన్ని ఎవరు రాశారండి? గిఫ్ట్ టు మోనోథిజం రాజారాం మోహన్ రాయ్ ఒక సమాజాన్ని స్థాపించాడు. అది ఏ సమాజం ఒకసారి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ మనం GNP నుండి తరుగుదలను మినహాయించినట్లయితే మనం పొందే మొత్తం ఆదాయం యొక్క కొలతను ఏమని అంటారు? అంటే నికర జాతీయోత్పత్తి అంటారండి. నికర జాతీయోత్పత్తి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కవి హరేషణ క్రింది వాటిలో ఏ పదవిని నిర్వహించలేదు అని అడుగుతున్నాడు. ఏ పదవి అండి? నగర శ్రేష్ఠి అనే పదవిని నిర్వహించలేదు. నెక్స్ట్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఢక్కాలో డాష్లో స్థాపించబడింది. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎప్పుడు స్థాపించబడింది? ఎక్కడండి? 1906లో. ఇక్కడ మనకి స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఢాకాలో స్థాపించబడడం జరిగింది. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సవరణకు ఓకేనా ఏ ఆర్టికల్ రాజ్యాంగ సవరణకు సంబంధించింది? అంటే రాజ్యాంగాన్ని సవరించాలంటే ఏ ఆర్టికల్? ఆర్టికల్ 368 ప్రకారం సవరించాలి. ఓకేనా. నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్ డాష్కి సంబంధించింది. వుడ్స్ డిస్పాచ్ విద్యకు సంబంధించిందండి. నెక్స్ట్ అంతే అండి. క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. మొత్తం మీకు 40 క్వశ్చన్స్ అయితే ఈ టెస్ట్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. ఒకసారి మరి ఈ 40 క్వశ్చన్స్కి మీకు ఎంత వచ్చాయో అవుట్ ఆఫ్ ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా. మీ యొక్క స్కోర్ అనేది అవుట్ ఆఫ్ 40కి ఎన్ని కరెక్ట్ ఆన్సర్లు పెట్టారో ఒకసారి కామెంట్ చేయాలి. ఓకేనా. అలాగే చాలామంది ఇంకా వీడియోకి లైక్ చేయలేదు. ప్లీజ్ లైక్ చేయండి. చాలా హార్డ్ వర్క్ చేసి మీకు ఈ వీడియోస్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఈ టెస్ట్ సిరీస్ ఓకేనా ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా అండి ప్రతిరోజు కూడా ఈ టెస్ట్ సిరీస్ వస్తూ ఉంటాయి. అలాగే NTPC కూడా మన ఛానల్లో టెస్ట్ సిరీస్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. అలాగే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి కింద కామెంట్ చేస్తే ఆ ఎగ్జామ్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన వీడియోలో మన ఛానల్లో చేయడం జరుగుతుంది. ఓకేనా. అలాగే PDFలు అన్నీ కూడా అలాగే గ్రూప్ Dకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ సెట్లు అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్లు మోడల్ పేపర్లు చాలా మెటీరియల్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చెక్ చేసి జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేయండి డౌన్లోడ్ చేసుకొని. ఓకేనా. అలాగే NTPC సంబంధించి కూడా సోర్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఏ ఎగ్జామ్స్కి అయినా ప్రిపేర్ అవుతుండండి. ఓకేనా. చాలా మంచి ఛానల్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.